ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. అభయారణ్యాన్ని కూడా వదలలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసింది. 12 గంటల పాటు వర్షం కురవడంతో ఏజెన్సీలోని గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అడవుల్లో చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోయాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ములుగు జిల్లా పసర నుంచి ఏటూరు నాగారం వరకు ఉన్న దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి నేలమట్టమైంది. డ్రోన్ కెమెరాలతో తీసిన విజువల్స్ ని ఉన్నతాధికారులకు పంపించారు కొందరు. ఈ సమాచారం తెలుసుకుని మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. అభయారణ్యాన్ని కూడా వదల్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసింది. 12 గంటల పాటు వర్షం కురవడంతో ఏజెన్సీలోని గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అడవుల్లో చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోయాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. భారీ వర్షాలు, వరదలతో ములుగు జిల్లాలో అడవులు దెబ్బతిన్నాయి. దీనిపైన మనతో మాట్లాడేందుకు ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కృష్ణ జాదవ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి, వర్షాలతో ఎంతవరకు అటవీ ప్రాంతం దెబ్బతింది? ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. అభయారణ్యాన్ని కూడా వదల్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసింది. 12 గంటల పాటు వర్షం కురవడంతో ఏజెన్సీలోని గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అడవుల్లో చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోయాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ములుగు జిల్లా పసర నుంచి ఏటూరు నాగారం వరకు ఉన్న దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి నేలమట్టమైంది. డ్రోన్ కెమెరాలతో తీసిన విజువల్స్ ని ఉన్నతాధికారులకు పంపించారు కొందరు. ఈ సమాచారం తెలుసుకుని మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. అభయారణ్యాన్ని కూడా వదల్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసింది. 12 గంటల పాటు వర్షం కురవడంతో ఏజెన్సీలోని గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అడవుల్లో చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోయాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ములుగు జిల్లా పసర నుంచి ఏటూరు నాగారం వరకు దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి నేలమట్టమైంది. డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ ని ఉన్నతాధికారులకు పంపించారు కొందరు. ఈ సమాచారం తెలుసుకుని మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. అభయారణ్యాన్ని కూడా వదల్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసింది. 12 గంటల పాటు వర్షం కురవడంతో ఏజెన్సీలోని గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అడవుల్లో చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోయాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ములుగు జిల్లా పసర నుంచి ఏటూరు నాగారం వరకు దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి నేలమట్టమైంది. డ్రోన్ కెమెరాలతో తీసిన విజువల్స్ ని ఉన్నతాధికారులకు పంపించారు కొందరు. ఈ సమాచారం తెలుసుకుని మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.